విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు జూలై 13వ తేదీ ఆదివారం ఉదయం కన్నుమూశారు. వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోట మృతితో యావత్ టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కొడుకు కోటా ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 4 దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలిన ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు. కోటా శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో పనిచేశారు. తన నటనతో విలనిజానికి కొత్త భాష్యం చెప్పిన ఆయన రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్ల పాటు అలరించారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కెరియర్ తొలినాళ్లలో సహాయ నటుడిగా, విలన్ గా నటించారు. టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి పాత, కొత్త తరం నటులతో కలిసి నటించారు. ప్రతిఘటన సినిమాతో ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారుమోగిపోయింది. అహనా పెళ్లంట సినిమా ఆయనలోని మరో నటుడిని వెలికి తీసింది. అందులో ఆయన నటించిన పిసినారి పాత్ర నా భూతో నా భవిష్యత్. ఇక ఖైదీ నంబర్ 786, యముడికి మొగుడు, బొబ్బిలి రాజా, యమలీల, శివ, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి.